హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ అండి. నార్మల్గా ఫ్రూట్స్ ఒక్కటే తినాలంటే చాలామంది అంత ఇష్టపడరు కదా, పిల్లలైతే చాలా మారం చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేయిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సీజనల్ ఫ్రూట్స్, ఘీలో రోస్ట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, వెనిలా ఎసెన్స్, కస్టర్డ్ పౌడర్. ఇక నేను ఏ ఫ్రూట్స్ తీసుకున్నానో మీకు ఇక్కడ చూపించేస్తానండి. నేను తీసుకున్నవి దానిమ్మ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, సపోటా, అరకప్పు పంచదార, కివి, యాపిల్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా పావు కప్పు పాలు తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా లంప్స్ లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. పాలు బాగా పొంగొచ్చాక మనం తీసి పెట్టుకున్నాం కదా చక్కెర, అది కూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఏంటంటే మీ టేస్ట్ ప్రకారంగా తీసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్, దాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. నెమ్మదిగా కలుపుతూ వేసుకోవాలి, అప్పుడే గడ్డలు కట్టకుండా బాగా వస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, లేకపోతే ఆ తర్వాత ఇంకా తిగ్గా అయిపోద్ది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నానండి నీట్గా. దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూసారా, ఇలా సర్వ్ చేసేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ యూ సూన్. బాయ్ బాయ్.